టీ10 నేను రేవతి. ఒక దేశానికి మరో దేశం నుంచి ముప్పు అనేది ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఒక దేశం తనను రక్షించుకోవడానికి సైన్యం చాలా కీలకం. ముఖ్యంగా యుద్ధ సమయంలో సైనికులు ముందుండి పోరాడుతూ దేశ రక్షణకు తమ ప్రాణాలే ఫనంగా పెడతారు. ఇలాంటి సమయంలో సైనికులకు ఆయుధాలు, తగిన యూనిఫామ్ తో పాటు హెల్మెట్లు కూడా చాలా కీలకం. యుద్ధ సమయంలో ఈ హెల్మెట్లు సైనికులను రక్షించటంలో ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న చైనా, అమెరికా, రష్యా దేశాలు తమ సైనికుల కోసం అధునాతన హెల్మెట్లను ఉపయోగిస్తుంటే భారత్ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉన్నది. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లతోనే సరిపెడుతున్నది. గత నెల రాజస్థాన్ లో జరిగిన ఇండియా యుఎస్ యుద్ధ అభ్యాసంలో ఈ విషయం తేటతెల్లమైంది. ఇందులో భారత్, అమెరికా బలగాలు ధరించిన హెల్మెట్ల మధ్య పోలిక చర్చకు వచ్చింది. ఈ సంయుక్త మిలిటరీ విన్యాసంలో యుఎస్ సైనికులు బాలిస్టిక్ హెల్మెట్లు ధరించగా భారత బలగాలు కేవలం బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లను మాత్రమే ఉపయోగించాయి. భారత సైనికులు ధరించిన బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లతో రక్షణ తక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ బలమైన సైనిక శక్తిని, ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నదని, మోడీ పాలనలో భారత్ విశ్వగురుగా ఎదుగుతున్నదని బీజేపీ, ఆ కూటమి నాయకులు తరచూ చెప్పే మాట. అయితే దేశాన్ని రక్షించే భారత సైనికులకు మోడీ ప్రభుత్వం అధునాతన హెల్మెట్లను కూడా అందజేయలేకపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. భారత్, యుఎస్ రెండు దేశాల సైనికులు ధరించిన హెల్మెట్ల గురించి చర్చకు రావటం ఇది మొదటిసారేం కాదు. 2018లో ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో భారత్, అమెరికాలు యుద్ధ అభ్యాసం నిర్వహించిన సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. యుఎస్ సైనికులలో ఒకరికి చెందిన అడ్వాన్స్డ్ కాంబట్ హెల్మెట్ ను ప్రయత్నిస్తున్న భారత ఆర్మీ సిబ్బంది ఫోటోను యుఎస్ ఆర్మీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేసింది. దీంతో ఇరు దేశాల సైనికులు ధరించిన హెల్మెట్ల గురించి విపరీతమైన చర్చ నడిచింది. హెల్మెట్లలో తేడాలను ఎత్తి చూపుతూ ఆ సమయంలో చాలా మంది నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్యంలో తిరుగుబాటు నిరోధక ఆపరేషన్లలో భాగంగా భారత సైనికులు జూగద్ పట్కాస్ ను తయారు చేశారు. ఇది మందమైన స్టీల్ ను, దాని చుట్టూ ఒక వస్త్రాన్ని కలిగి ఉంటుంది. మిలిమెంట్లు AK-47ల ద్వారా జరిపే క్లోజ్ రేంజ్ భారీ ఫైరింగ్ నుంచి పట్కాస్ సైనికులను రక్షిస్తుంది. అయితే ఈ పట్కాలు దాదాపు 2.5 కేజీలతో బరువుగా ఉంటాయి. అంతేకాదు, ఇవి పూర్తి రక్షణ కల్పించవు. సైనికుడి నుదురు, తల వెనుక భాగాన్ని మాత్రమే ఇవి కవర్ చేయగలవు. దీంతో సైనికులు ఈ పట్కాలను ఉపయోగించి గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. భారత ఆర్మీ 2018లో దాదాపు 1.6 లక్షల కేవ్లార్ బేస్డ్ హెల్మెట్లను ఆర్డర్ చేసింది. అయితే ఇప్పటికీ కూడా తిరుగుబాటుదారులు మిలిమెంట్లతో జరిగే క్లోజ్ ఎన్కౌంటర్లలో భాగంగా పలు ఆపరేషన్లు జరిగే ప్రాంతాలలో సైనికులు పట్కాల మీదనే ఆధారపడుతుండటం గమనార్హం. భారత ఆర్మీ 2020లో RFI జారీ తర్వాత బాలిస్టిక్ హెల్మెట్లను సమకూర్చుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం 4.8 లక్షల ఫ్రంట్ లైన్ దళాలకు బాలిస్టిక్ హెల్మెట్లు ఉన్నాయి. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం హెల్మెట్లను సమకూర్చుకోవడం 40% పూర్తి కాగా 50% మిగిలి ఉన్నది. ఏవైనా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కోసం మిగతా 10% పక్కకు పెట్టారు. మెరుగైన రక్షణను అందించే సైనికుడు పలు గాడ్జెట్లను ఉపయోగించుకోవడానికి అనువైన ప్రత్యేకమైన బాలిస్టిక్ హెల్మెట్లను పలు ఆర్మీ కమాండోలు, ప్రత్యేక యూనిట్లు సమకూర్చుకున్నాయి. యుఎస్ పర్సనల్ ఆర్మర్ సిస్టమ్ ఫర్ గ్రౌండ్ ట్రూప్స్ హెల్మెట్ల స్థానంలో అడ్వాన్స్డ్ కాంబట్ హెల్మెట్లు తీసుకొచ్చింది. ఇది పాస్టర్ కంటే తేలికగా ఉండటంతో పాటు నైట్ విజన్ గాగుల్ బ్రాకెట్ హౌల్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అడ్వాన్స్డ్ హెల్మెట్ ను ఉపయోగిస్తున్నాయి. సాంకేతికతను చొప్పిస్తూ తమ దేశ సైనికులకు యుద్ధ రంగంలో పని సులువుగా అయ్యేలా ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త వెర్షన్ హెల్మెట్లను యుఎస్ తమ సైనికులకు అందిస్తున్నది. ఆర్మీ టైమ్స్ సమాచారం ప్రకారం ఇంటిగ్రేటెడ్ హెడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కు తర్వాతి జనరేషన్ హెల్మెట్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎస్ ఆర్మీ అందుకున్నది. దీని బరువు కేవలం 1.48 కేజీలు. యుఎస్ కొన్ని PASD తో పాటు మెడ్యులర్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ హెల్మెట్ ను ఉపయోగిస్తున్నది. రష్యన్ ఆర్మీ 6B-47 హెల్మెట్ ను వాడుతున్నది. ఇవి బాలిస్టిక్ హెల్మెట్లు. ది స్టీల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన బాస్-L హెల్మెట్ ను కూడా రష్యా ఉపయోగిస్తున్నది. పాత SSH-68 హెల్మెట్ల స్థానంలో తీసుకొచ్చిన 6B-7 హెల్మెట్లను రష్యా దళాలు వాడుతున్నాయి. చైనా గతంలో స్టీల్ GK-80 హెల్మెట్లను వాడింది. ప్రస్తుతం చైనా మిలిటరీకి Type 21 PLA హెల్మెట్ అందుబాటులోకి రానున్నది. అలాగే బాంబ్ ట్రిగ్గరింగ్ బటన్, సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ వంటి సాంకేతికతను కలిగి ఉన్న అడ్వాన్స్డ్ ఆంటెనా హెల్మెట్లను చైనా కలిగి ఉన్నదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.